స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సోదరి మనులకి, విచ్చేసినటువంటి సోదరులకు, పాత్రికేయులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే స్టాటిస్టిక్స్ చూస్తారు. ఎస్ఎన్టీలో స్వయం సహాయక సంఘాల్లో 50,000 మంది ఉన్నారు. 49,000 మంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి కావచ్చు, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఆలోచన విధానానికి కావచ్చు, ఈ స్వయం సహాయక సంఘాల్లో ఉన్నటువంటి సభ్యత్వాలే ఒక దర్పణం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటారు. ఆస్తిలో సమాన హక్కుతో మొదలైనటువంటి తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానం ఈ రోజున రాజకీయాల్లో కూడా మహిళలకు పెద్ద పెట్టేసేటువంటి పరిస్థితుల్లోకి తీసుకొచ్చి ఈ రోజున మహిళల్ని గౌరవించేటువంటి ఏకైక ప్రభుత్వంగా, ఏకైక పార్టీగా ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా కానీ, పార్టీ ఏదైనా కానీ ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అనే సందర్భంగా తెలియజేస్తాం. ఈసారి ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, వారు మహిళల పట్ల చూపించేటువంటి ఆలోచన విధానం అందరికీ కూడా ఆదర్శప్రాయం చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. నరేంద్ర మోడీ గారు వాళ్ళ తల్లిని ప్రధానమంత్రిగా ఉంటూ కూడా వాళ్ళ ఇంటికి పోయేసి పరామర్శించేటువంటి తీరుతెన్నులు మహిళల పట్ల ప్రతి పురుషుడు కూడా ఏ రకమైనటువంటి దృక్పథాన్ని ఏర్పరచుకోవాలా, ఆలోచన ఏ రకంగా ఉండాలా, తల్లి, భార్య, చెల్లి, అక్క పట్ల ఏ రకంగా ఆలోచన విధానం ఉండాలని ఒక చెప్పకనే చెప్పేటువంటి ఉదాహరణ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ రోజున మహిళలకి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీరు ఒకసారి ఆలోచన చేస్తారు. డ్వాక్రా సంఘాలు ఎవరు మొదలు పెట్టారమ్మా? గట్టిగా చెప్పాలా? గట్టిగా చెప్పాలి. ఇంతమంది చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారు. ఈ రోజున మహిళా సాధికారికత, ఆర్థికంగా మహిళలు కూడా బలపడంగా, సమాజంలో ఒక పరాన్న జీవులుగా మహిళలను చిత్రీకరించేటువంటి పరిస్థితుల గురించి వాళ్ళు మగవాళ్ళ కంటే ఏ రకంగానూ తక్కువ కాకూడదు. ఇంట్లో మగతోడు కోల్పోయినప్పుడు కూడా ఆ కుటుంబ బాధ్యతని మహిళలు సమర్థవంతంగా నిర్వహించగలరని చెప్పేసేటువంటి ఒక విధానానికి నాంది పలికించేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం, డ్వాక్రా మహిళా సంఘాల ద్వారా చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తిలో బిడ్డలకు కొడుకులతో పాటు సమాన హక్కు ఉండాలని ఆలోచన తీసుకొచ్చి దాన్ని చట్టం చేసినటువంటి ఘనత కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈసారి ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం మళ్ళీ కూడా మహిళలు దృష్టిలో పెట్టుకునే ఎన్నికలప్పుడే మేనిఫెస్టోలో స్త్రీ శక్తి పథకాన్ని రూపొందించిందంటే అది చంద్రబాబు నాయుడు గారికి మీ పట్ల, మహిళా సమాజం పట్ల ఉన్నటువంటి ఒక గౌరవాన్ని, ఒక బాధ్యతను తెలిసేటువంటి విధానాన్ని స్పష్టంగా ప్రభుత్వం ముందే చెప్పినటువంటి పరిస్థితుల్ని మీరు అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. అర్థం చేసుకుని 10 మందికి తెలియజెప్పని చెప్పేసి కూడా కోరుతాను. స్త్రీ శక్తి ద్వారా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మీకంతా మంచి జరిగిందా, చెడ్డ జరిగిందమ్మా? వెనకల వాళ్ళ మాట్లాడడం లేదు, వినపడలేదేమో. ఏమ్మా, ఉచిత బస్సు ప్రయాణం మీకు మంచి చేసిందా, చెడ్డ చేసిందా? గట్టిగా చెప్తారా మీరు? అంతే స్థాయిలో తల్లికి వందనం. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి డబ్బులు ఇచ్చింది మీకు మంచి చేసిందా, మహిళలకి చెడ్డ చేసిందా? ఒకసారి గట్టిగా తప్పకుండా తెలియజెప్పాలని చెప్పే సందర్భంగా తెలియజేస్తాను. ఎదురుబాటుగా మారినటువంటి గ్యాస్ ధర ఇబ్బందికరంగా ఉండకూడదనే ఆలోచనతోనే ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చినటువంటి కార్యక్రమము మీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల మీద ఒత్తిడి తగ్గించినటువంటి విధానాన్ని మీరు ఒకసారి అర్థం చేసుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ రోజున అంగన్వాడీలకు కావచ్చు, వీళ్ళందరికీ గ్రాట్యుటీ ఇచ్చిందా లేదా ఒకసారి అంగన్వాడీ తెలియజేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. మొన్న
జీతాలు పెంచడమే కాదు పోస్టులు కూడా స్థాయికి పెంచినటువంటి పరిస్థితి, ప్రదర్శించినటువంటి పరిస్థితి మహిళలను ప్రోత్సహించినట్టు చాలా ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి కోరుతాను. ఇందాక నేను అదే పనిగా ఉద్దేశపూర్వకంగానే చైర్మన్ గారి భర్తని వేదిక మీద మాట్లాడించాను. ఎందుకు చెప్తున్నానంటే మాట, పురుషాధిక్యంతో మొదలైనటువంటి ప్రపంచం, పురుషాధిక్యం ఎప్పుడు కూడా పాలన నిరంతరము ఎక్కడో చోట ఆధిపత్య ధోరణి ప్రదర్శించాలనే ఆలోచన మాత్రం నిరంతరం వస్తానే ఉంది. అనుకోకుండా సోదరుడు కళ్యాణ్ చెప్పాడు, నా భార్య గురించి ఎంత భరించింది. వాస్తవం, నా భార్య కాదు మా అమ్మ ఎంత భరించిందో ఆగేది. బాగా చదువుకునేటప్పుడేమో కానీ చదువుకున్న తర్వాత నేను పెట్టిన ఇబ్బందులు ఆమె ఎంత ఓర్చుకుందో ఈ రోజు ఇక్కడి వరకు వచ్చే వరకు నాకు అర్థం కాలేదు. అంతేకాకుండా భార్య గురించి చూస్తే 22 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాడు, తెలిసి లేని వయసు. అసలు ఒకసారి వెనక్కి చూసుకుంటే ఆ వయసులో నేను మూర్ఖంగా ప్రవర్తించినటువంటి పరిస్థితులంతా ఆమె ఏ రకంగా ఉండొచ్చు. నిజంగా ఆమె కాలం దండం పెట్టుకోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మహిళల వాళ్ళు ఎప్పుడు కూడా పెద్దపడుతుండేవాళ్ళు, ఓర్పుకు ప్రతిరూపం. నేనేదైనా వచ్చే చెప్పంటుంటే పుట్టలు కంటే ఆడపిల్లే పుట్టలు అంటున్నా, మొగుడి పుట్టలు. మగవాడికి మామూలుగా అతని వ్యక్తిగతమైనటువంటి స్వార్థం ఉంది, కానీ మహిళలకు కుటుంబ పరంగా స్వార్థం. నా భర్త, నా బిడ్డలు, నా కుటుంబం అనే ఆలోచన. అంత పెద్ద బుద్ధి మాకు ఇవ్వాలి. కాబట్టి మీరెందుకు స్వయం స్వతంత్రంగా చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలా, ప్రతి ఒక్కరు ఆలోచించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ రోజు మారుతున్నటువంటి పరిస్థితుల్లో, మారినటువంటి ఆర్థిక నేపథ్యంలో, మారుతున్నటువంటి సమాజంలో మహిళలు మళ్ళీ చదువు మీద ఎక్కువ పాటు శ్రద్ధ పెట్టమని చెప్పేసి కూడా ఈ పర్వదినాన మిమ్మల్ని అందరినీ కూడా కోరుతాను. మీ బిడ్డలు కూడా బాగా చదివించమని చెప్పేసి కోరుతాం. చదువు ఒకటే మీలో ఆలోచన మారుతుంది. జీవితంలో మీరు స్థిరపడాలనేటువంటి ఒక స్థిరత్వాన్ని మీకు అందించగలుగుతుంది, ఆత్మవిశ్వాసాన్ని అందించగలుగుతుంది. చదువు మాత్రమే మార్పు తీసుకురాగలుగుతుంది. అందుకే మహాత్మా జ్యోతిరావు పూలే కావచ్చు, ఆయన భార్య సావిత్రి పూలే కావచ్చు, అప్పట్లోనే మహిళలకు విద్య అవసరం అని చెప్పేసి నేర్పడినటువంటి పరిస్థితిని ఎవరు విస్మరించద్దు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతాం. ఆత్మశైలంలో కానీ గట్టితనంలో కానీ మగవాడు గట్టిగా ఉంటాడనుకుంటారు, కానీ భౌతికంగా గట్టిగా ఉండొచ్చు, కానీ మగవాళ్ళు ఆత్మస్థైర్యం కానీ మానసికంగా కానీ మహిళలు అత్యంత బలవంతులు అని చెప్పేసి తెలియజెప్పడానికి మన పురాణాలు తీసుకున్నారు. ఎందుకంటే రాక్షస సంహారం జరగాలన్నప్పుడంతా శక్తి స్వరూపునే మనకు దర్శనమిచ్చింది. ఒక మంచి జరగాలన్నప్పుడు కూడా ఒక శక్తి స్వరూపుని మాతృరూపేణనే మన ముందర దర్శనమిచ్చింది. ఈరోజు దేశాన్ని పోల్చాలన్నా, ఊరికి పోల్చాలన్నా తల్లితోనే పోలుస్తాం, ఆడ మనసుతోనే పోలుస్తామంటే ఈ భారతదేశంలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఆచారం పురాతనంగా మన మధ్యలో ఉండేది. కాకపోతే ఆచరణలో ఎక్కడో లోటుపాట్లు వచ్చేటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు మహిళలకు సామాజిక పద్ధతిలో కొద్ది వరకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు మెరుగుపడుతున్నాయి, కానీ ఇంకా పూర్తి స్థాయిలో 100% మెరుగుపడ్డాయని చెప్పి చెప్పలేనటువంటి పరిస్థితి. దీనికి కారణం ఏమంటే, పురుషాధిక్యత ప్రపంచంలో భౌతికంగా బలహీనమైనటువంటి పరిస్థితులు కావచ్చు, లేదంటే సామాజికంగా వాళ్ళకు వచ్చేటువంటి బలహీనమైనటువంటి పరిస్థితుల్లో కావచ్చు, ఈ రోజు కూడా పురుషుల ఆధిక్యం చెలాయించాలనేటువంటి పరిస్థితులు అక్కడక్కడ ప్రారంభపడుతున్నాయి. ఇది కూడా వచ్చే రోజుల్లో 100% మెరుగుపడేటువంటి పరిస్థితి పోవడం ఖాయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడే చైర్పర్సన్ గారు చెప్పారు, రిజర్వేషన్ కోటాలో వచ్చే మామూలు జనరల్ ఎలక్షన్స్ ఏదైతే సార్వత్రిక ఎన్నికలు ఉంటాయి, నియోజకవర్గాల పునర్విభజన జరగడం ఖాయం. అంతే స్థాయిలో మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా జాతీయ స్థాయిలో 33% అమల్లోకి రావడం ఖాయం. ఇక్కడ చాలా మంది మీరు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు పాపం భౌతికంగా అంటే ఫిట్నెస్ పరంగా ఎనగబడతాను.
డబ్బు పరంగా వెనకబడితే పర్వాలేదు కానీ ఆరోగ్య పరంగా బిజినెస్ పరంగా వెనకబడదంటే మీకు ఏం అవకాశం వస్తుందో మాకు తెలియదు, మాకు ఏం అవకాశాలు పోతాయో మాకు తెలియదు. కాబట్టి మీరు ప్రిపేర్ కానీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కూడా తెలియజేస్తాం. 100కు 100% 33% రిజర్వేషన్ అనేది వచ్చే సార్వత్రిక ఎన్నికలకు అమలు జరగడం అనేది ఖచ్చితంగా తిరిగి ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారని మా వాళ్ళు ఇదే రకంగానే కూర్చోవలసిన పరిస్థితులు కూడా ఇంకా సంఖ్య పెరిగిపోతుంది. ఈ సంఖ్య పెరిగిపోతూనే వస్తుంది ఇంకా వచ్చే రోజుల్లో. అప్పుడు మీరు కొద్దిమంది అక్కడ కూర్చుంటారు, వీళ్ళు పెద్ద సంఖ్యలో అక్కడ కూర్చొని మా నిలవాదనేటువంటి రోజు మేము వచ్చేసరికి తప్పకుండా తెలియజేస్తా ఉంటాం. కాబట్టి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీకు అందరికి కూడా ఒకటే చెప్తున్నాను, అదే చెప్తున్నా, మా దినం ఆచరించుకునే పరిస్థితి వస్తుంది. మీకు అందరికీ ఒకటే చెప్తున్నా, ఆత్మస్థైర్యాన్ని వీడొద్దండి. మీరు ఎవరికంటే తక్కువ కాదు. మీ భవిష్యత్తు అనేది అద్భుతంగా తీర్చిదిద్దేటువంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా మొదలైపోయినాయి. నెంబర్లో కూడా ఆడవాళ్లకు ఆవశ్యకత కానీ వాళ్ళ అవసరాలు కానీ పెరిగినటువంటి పరిస్థితులు, జెండర్ రీత్యా కూడా జనాభా నిష్పత్తుల్లో కూడా మీకు ప్రాధాన్యత ప్రాముఖ్యత పెరిగేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ వస్తా ఉన్నాయి. ఏర్పడితే ఇంకా పెరుగుతాయి. వచ్చే రోజుల్లో మీరు కన్యాశుల్కం ఇచ్చి మొగుడు పెళ్లి చేసుకునేటువంటి పరిస్థితులే పోతారు. కాబట్టి మీకు గౌరవం పెరుగుతుంది, కుటుంబ భద్రత పెరుగుతుంది, సామాజిక భద్రత పెరుగుతుంది. అంతేకాదు రాజకీయ అధికారం కూడా మీకు దరిచేసేటువంటి పరిస్థితులు కూడా వచ్చే రోజుల్లో అనివార్యంగా మారిపోతుంటాయి. కాబట్టి ఈ దినం అనేది మహిళా అంతర్జాతీయ దినోత్సవం 2026 అనేది మీరందరిలో ఒక మార్పుకు నాంది పలకాలనే ఆలోచనతో మీరు జీవితంలో ఒక సంకల్పం తీసుకోండి. ఖచ్చితంగా అన్ని రంగాల్లో మగవారి కంటే పురుషుల కంటే మేము మెరుగైనటువంటి పరిస్థితుల్లో రాణించాలని ఒక పట్టుదలతో ఒక సంకల్పం తీసుకొని మీ జీవితంలో ఒక గొప్పతనాన్ని ఆచరణకి తీసుకోమని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి మహిళా అంతర్జాతీయ దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. మన మహిళలందరి తరఫున ప్రత్యేక నమస్కారాలు. ఇప్పుడు మనమందరూ చెయ్యి ముందుకు చాపి జెండర్ ప్రతిజ్ఞ పట్టిస్తాం. దయచేసి అందరూ జెండర్ ప్రతిజ్ఞ. కూతురైనా కొడుకు అయినా ఇద్దరికి పుట్టినరోజు వేడుకలు చేసుకుంటాం. నేను కూతురు కొడుకు అనే తారతమ్యము చూపము. సమాన విద్య ఎదుగుదల కోసం కూతురు కొడుకు ఇద్దరికి సమాన అవకాశం కల్పిస్తాము. బాలికల ఇది శ్రీనిత్ మీరు అమ్మాయి పథకంలో రోజు పూజ చేసుకొని నా బిడ్డలు పంపించుకునేదాన్ని. నాకు ఆలోచన వచ్చింది, ఇంకా అన్నిటి మీటింగ్ పెట్టారు. అక్కడ అడిగినాను చాలా వాళ్ళు, సార్ ఎప్పుడు మీరు పూజ చేసుకోవచ్చా, మాకు ఏదైనా మంచి అవకాశం కలిగించింది. అక్కడ సార్ వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది మహిళలు తీసుకొని వాళ్ళ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ వల్ల మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని, ఇలాంటి మహిళలకు మాకు సహాయం చేయాలని సార్ నన్ను తీసుకొని నాకు ఆర్డర్ డ్రైవింగ్ ఇచ్చారు. అదేవిధంగా ఇంత మంచి అవకాశం కలిగించారు. ఇప్పుడు నేను రోజు 400 సంపాదించుకుంటూ మా పిల్లలు క్రికెట్ చేస్తున్నాడు.
ఏ రోజు చాలా మంది ఆడపిల్లలే వచ్చినప్పుడు చాలా మంది కాపురాలు చేశారు. నువ్వు ఆటలు వస్తావా, ఇది ఆట అవసరమా, నువ్వు ఒక్కొక్కట తెలియని ఒక్కొక్కట ఆట అవసరమా, లేడీస్ ఒక ఆట అని చాలా మంది చాలా మంది ఫీల్ చేస్తారు. నేను అప్పుడు ఏమనుకున్నానంటే ఒక మనిషి పనిచేసేటప్పుడు వీళ్ళతో ఒక అంటే తెలియదు నాకు ఇంట్లో మాట్లాడుతున్నారని ఎవరో ఆటంకంగా పెట్టేసింది. ఇది అసలు ఏదో మాట్లాడుతున్నారని చాలా మళ్ళా నా కొడుకు ఏమంటే క్లాస్ కదా బాగా చదువుకోలేదు అంటే వాడు మాట్లాడారు. అమ్మా వచ్చే సంవత్సరం 10th క్లాస్ కదా, ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు మనం ఏం చేయాలమ్మా, నీకు 10th క్లాస్ అప్పుడు అడుగుతుందా నేను అప్పుడు ఆలోచిస్తాను. నేను ఆటగానే ఎక్కడ పెట్టాను కదా, నాకు ఏదో వాళ్ళు సహాయం చేశారు కదా, వీళ్ళే ఆధారపడాల నేను ఆడే ఇక్కడ పెట్టాను వీళ్ళే ఏమంటే అది కానీ ఏదైనా ఎక్కువగా ఎదుర్కోతాం ఎక్కడైనా కానీ అన్ని ధైర్యంగా ముందుకు వచ్చి ఆడగలుగుతుంది. ఎంతమంది